श्रीमहागणाधिपतये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। सर्वज्ञपीठं కాంచీపురం అపరంపారమైనటువంటి అవిచ్ఛిన్న పరంపర 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. ఆత్మీయులారా, మీకు అనేక మార్లు మహాస్వాముల వారు దేశం నందలి మారుమూల గ్రామాల్లో అనేక దివ్య క్షేత్రాలను మరియు పరమ పవిత్రమైనటువంటి తీర్థములను కూడా పావనం చేసినటువంటి ఉదంతాలను మనం అసంఖ్యాకంగా వింటూ ఉన్నాం. మహాస్వాముల వారు సాక్షాత్తు కామాక్షీదేవి అపరశంకరులు. వారి యొక్క యాత్ర ఉద్దేశ్యం ఏమిటనగా, ఎవరైతే బాధలలో ఉన్నారో వారిని ఆదుకొనడం, మరియు అది మానవ ధర్మం. అందరికీ కూడా వేదం, శాస్త్రములు ఇవన్నీ చాలామందికి వాటి గురించి పరిచయం అనేది ఉండదు. అయితే ధర్మానికి మూలమైనటువంటి దయా సముద్రులైనటువంటి దేశికోత్తములు వారు సర్వత్రా సర్వవేళలా సంచరిస్తూ జనులను, పామరులను వారు అనుగ్రహిస్తూ ఉంటారు. భక్తులు ఎవరైతే ప్రేమతో పిలుస్తారో వారి యొక్క ఆహ్వానాన్ని వారు ఎంతో ప్రేమతో స్వీకరించి వారికి వెళ్ళి వారి దర్శనమిస్తూ ఉంటారు. అలాంటి ఒక ఉదంతాన్ని మీతో నేను ఇప్పుడు పంచుకుంటున్నాను. మహాస్వాముల వారు శ్రీకాళహస్తి అనేటువంటిది పవిత్రమైన క్షేత్రం. అది వాయులింగ క్షేత్రం. అది ఎందరో దేశ విదేశాల నుండి కూడా శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చి అక్కడ రాహుకేతువుల యొక్క పూజను జరిపించుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలోనే శ్రీ శంకర విజయ సరస్వాముల వారు కూడా ఒక వారం రోజుల పాటు శ్రీకాళహస్తి యందు బస చేసి అనేకమైనటువంటి యజ్ఞయాగాదులు, హోమములను కూడా నిర్వర్తించారు. ఆ సమయంలో ఉత్తరాధికారి అయినటువంటి శ్రీ సత్య చంద్రశేఖర సరస్వతి స్వాముల వారు, అనగా పూర్వాశ్రమం శ్రీ గణేష్ శర్మ గారు శ్రీకాళహస్తిలో ఆ యొక్క అనేకమైన యజ్ఞములలో వారు పాల్గొన్నారు. వారు కూడా వేద మంత్రాలు పఠించి శ్రీవారి సన్నిధానంలో ఉన్నారు. చాలామందికి తెలియదు వారే ముందర ఉత్తరాధికారి కాబోతున్నారని. ఈ విధంగా పరమ పవిత్రమైన క్షేత్రం అది. అట్టి పవిత్ర క్షేత్రంలో మహాస్వాములు వారు ఉన్న సందర్భం, వారు ప్రతిరోజు కూడా ఉదయాన్నే
ఆ యొక్క పవిత్రమైనటువంటి స్వర్ణముఖి నదికి వారు స్నానానికి వెళ్ళేవారు. స్వామివారి జీవితం ఎంత సరళమై ఉంటుందంటే సామాన్యులు కూడా మనం అర్థం చేసుకొని జీవితం అంటే ఎంతో నిరాడంబరంగా జీవితం గడపవచ్చు. వినయము, విధేయతలు, నిరాడంబరత ఇవన్నీ కూడా ప్రాథమికమైనటువంటి ధర్మాచరణలండి. ఇవన్నిటిని కూడా పురాణ పురుషులైనటువంటి శ్రీరామచంద్రుల్లో మనం చూడవచ్చు. ధర్మం అనగా అది ఏదో విశేషము మరి ఇంకేదో ఉందని కాదు, మన కోసం భగవంతుడు అందించినట్టు గొప్ప వరం అది. వాటిని ఎలా అనుష్ఠించాలి అనేటువంటి విషయాన్ని మనం ఆచారాల ద్వారా మనం దర్శించి వాటిని మనం ఆచరించడానికి అది సహాయకారిగా ఉంటుంది. ఆ విధంగా స్వాముల వారు ఒకే ఒక పరిచారకంతో ఆయన స్వర్ణముఖి నదికి వెళ్తున్నారు. ఆ పరిచారకుడు ఏం చేస్తారు, స్వాముల వారు ధరించే నూతన వస్త్రాలను దగ్గర పెట్టుకొని ఉంటాడు. ఆ స్నానం అయిన తర్వాత ఈ వస్త్రాలు స్వాముల వారు కట్టుకుంటున్నట్టే ఆ పరిచారకుడు ఏం చేస్తాడు, ఆ స్వర్ణముఖి నదిలోనే వాటిని చక్కగా పిండి వాటిని తనతో పాటు తీసుకొని వస్తూ ఉంటారు. స్వాముల వారు అలా వీధిలో నడుచుకుంటూ వస్తున్నారు. ఒక ఇంటి ముందు ఆగారు. పరిచారకుడు ఎందుకు నిలబడ్డారు స్వామివారు అని ఉన్నారు. ఎందుకని ప్రశ్నించడానికి వీల్లేదు. స్వాముల వారు ఏమన్నారంటే పరిచారకుడితో, ఇదే ఇల్లు కాబోసు, ఆయన నన్ను అనేక మార్లు కలిశారు దేవాలయంలో, మా ఇంటికి రండి రండి అని పిలిచారు కదా, బహుశా ఆయన ఇల్లే ఉండొచ్చా అని అడిగారు. అవును స్వామి, మీరు చెప్పింది నిజమే, వారి ఇల్లే ఇది. అయితే మనం వెళ్దామా లోపలికి అడిగితే పరిచారకుడు అన్నాడు, ఇదేమిటి స్వామి మీరు నన్ను అడుగుతున్నారు, మీరు ఎలా నిర్ణయిస్తే నేను మిమ్మల్ని అనుసరించేవాడిని అన్నాడు. ఎందుకు అలా అడుగుతారంటే స్వాముల వారు అన్ని విషయాల్లో కూడా అలా పరీక్షిస్తారు. ప్రతి క్షణం కూడా శిష్యులలో మరియు పరిచారకుల్లో భక్తులలో ఏదైనా మార్పులు కలుగుతున్నాయా అనేటువంటిది ఎంత సహజంగా పరీక్షిస్తుంటారంటే అది నాకు అనుభవం. శ్రీ శంకర విజయ సరస్వాముల వారు కూడా అలానే ఉంటారు. ప్రతిదీ గమనిస్తుంటారు, వాళ్ళు సూక్ష్మ దృష్టితో గమనిస్తుంటారు. అంటే సరే వెళ్దాం పదా అన్నారు. ఆ కాలంలో ఇప్పటి మాదిరిగా కాలింగ్ బెల్స్ అవంతా ఉండవు కదా. అలా శిష్యుడు వెళ్ళి ఆ యొక్క తలుపును తోశాడు. తోసినట్టు అది అలా గడియ పెట్టలేదు, లోపలికి తెరుచుకొని స్వాముల వారు రావచ్చు అనగానే సరే ఇద్దరు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే ఆ యొక్క యజమాని ఎంతో భక్తిగా శివనామ స్మరణ చేస్తున్నాడు, పూజ చేశాడు, పటిక బెల్లం నైవేద్యం పెట్టాడు, హారతి ఇచ్చారు. పరిచారకుడు కానీ స్వాముల వారిని కానీ ఆ యొక్క యజమాని గుర్తించటం, అంత భక్తిలో ఆయన పూజ కొనసాగిస్తున్నాడు. పరిచారకుడు మెల్లిగా స్వామివారు ఆయన జ్ఞాపకం చేస్తున్నా అంటే వద్దు ఊరికే ఉండు అన్నాడు, సైగ చేశాడు. పూజ అంతా అయి హారతి ఇచ్చి ఒకసారి ప్రదక్షిణం చేసి సాష్టాంగ దండ ప్రణామం చేసుకున్నాడు పరమేశ్వరునికి. ఆయన అక్కడ సగుణమూర్తికి ఆయన పూజిస్తుంటే ఇక్కడ ప్రత్యక్షంగా శివుడే అక్కడ నిల్చుకొని ఉన్నారు. అలా ఆయన ఏం చేసేది, హారతి ఇచ్చి ఆ ప్రసాదాన్ని నోట్లో వేసుకోండి. మన మామూలుగా ఏం చేస్తాం, పూజ అంతా అయిన తర్వాత దేవుడిని ఏం నివేదన చేస్తామో దాన్ని మనం నోట్లో వేసుకుంటాం. ఆయన ఆ కలకండని నోట్లో వేసుకున్నాడు. వేసుకొని చెంపలు వేసుకొని తిరిగాడు. ఇలా తిరుగుతుందంటే ఎదురుగా స్వాముల వారు. ఆయనకు ఆశ్చర్యం అయిపోయింది, స్వాముల వారు వచ్చి నిల్చుకున్నారే, ఆశ్చర్యం అనుకుని ఇంకా మాట్లాడడానికి రావటం లేదు. ఎందుకంటే నోటి నిండా కలకండ ఉంది. స్వాముల వారు నవ్వుతూ, ఏం నన్ను లోపలికి రమ్మన్నవా, కూర్చోమన్నవా, మరి 3 మార్లు పిలిచావే అన్నారు. అంటున్నాడు, లోపల కలకండ ఉంది. అప్పుడు ఏం చేయాలి, కలకండ లోపల ఉన్నప్పుడు మాటలు వస్తాయో ఏవైనా. ఏం చేశాడంటే అలా చేయి చూపించి అదే కలకండను గబగబా నమిలేశాడు. నమిలి ఇంకా మిగతాది ఏది ఉందో అలా ఉంచేసి తన పైన టవల్తో మూతని తుడుచుకున్నాడు. చేయి కూడా కడుక్కోలేదు. రండి స్వామి అని కూర్చోబెట్టాడు స్వాముల వారిని.
వెనకలుండేటి పరిచారకుడు తలతల కొట్టుకున్నాడు. ఇదేంద్రా, ఈయన మడి లేదు, ఆచారం లేదు, సాక్షాత్తు జగద్గురువులు పరమాచార్య స్వాములు వచ్చేశారు, ఇది నా అదృష్టము, ఇలాంటిది ఇలా ఉన్నాడేంటి అనుకున్నాడు. స్వాముల వారు ఒకసారి దేవుని గది చూసి సంతోషమా, నేను రావడం, నేను వెళ్ళొస్తాను, సమయం అయింది అని గబగబా బయటకు వచ్చేశారు. పరిచారకుడు మౌనంగా ఉన్నాడు. ఏంటిప్పా ఇది, స్వాములవారు ఎలా ఊరికే ఉన్నారు, 4 చివాట్లు పెట్టాలి కదా శిష్యుడికి, అది చేయలేదే అని. అలా వెనకలు వెళ్తూ ఉంటే పరిచారకునితో స్వాములవారు అన్నారు, నీ మనసులో ఏదో అనుకుంటున్నావు కదా. అవును స్వామి, అదే ఆయన కలకండ తిన్నాడు, ఎంగిలి, చేతులు తుడుచుకోలేదు, టవల్తో తుడుచుకున్నాడు, అలా నన్ను పిలిచాడు, కూర్చోబెట్టాడు, నమస్కారం చేశాడు అంటున్నావు కదా, అదే కదా అన్నాడు. అవును స్వామి, నిజమే అన్నాడు. నీకు అదింత ఎంగిలి అనిపించింది కదా. అవును స్వామి. నీకు తెలుసా, శ్రీకాళహస్తిలో ఎంగిలి దోషం లేదు అన్నారు స్వామివారు. ఎందుకంటే నాయనార్లో గొప్పవాడు ఎవరు? కన్నప్ప. ఆయన ఏం చేశాడు చెప్పు? పరమేశ్వరుడికి తన కాలును శివలింగం పైన పెట్టి నోటితో నీళ్లు పుక్కిలించి ఆ యొక్క ఎంగిలి మాంసాన్ని నైవేద్యం చేశాడు. మరి ఆయన భక్తికి మెచ్చుకొని స్వామివారు పరమేశ్వరుడు అనుగ్రహించాడు కదా. అందుకే ఈ కాళహస్తిలో ఎంగిలి దోషం లేదు అన్నారు. ఈయన అదిరిపోయాడు. స్వామివారు ఏంటి ఎంత చెప్పేశారు. ఈ మాట నేను ఒకసారి మా ఊళ్ళో ప్రవచనంలో చెప్తున్నప్పుడు ఒక భక్త మండలి ఒక ఆమె అడిగింది, స్వామి అట్లయితే మేము కూడా కాళహస్తికి వెళ్తుంటాము, అక్కడ హోటల్స్లో మేము తింటాం కదా, చెయ్యిని కూడా ఒక్కోసారి రష్ ఎక్కువగా ఉంటుంది, చెయ్యి తుడుచుకొని రావచ్చా అని. అప్పుడు నేను చెప్పాను, ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు, అది కాళహస్తిలో నివసించే వారికి అది వర్తించదు అన్నాను. నువ్వు సరిగా అర్థం చేసుకోలేదన్నా. కాళహస్తి వాస్తవ్యులు ఉన్నారు కదా, వాళ్ళు కావాలని అలా చేయరు. ఏదైనా అలా అచాతుర్యంతో జరిగితే దానికి దోషం లేదని శ్రీవారు చెప్పారన్నా. కావున ఆత్మీయులారా, తల్లి అనేటువంటిది ఆమె బిడ్డని తీసుకున్నప్పుడు ఎంతో ప్రేమతో తన పొత్తిళ్లలో పెట్టుకుంటుంది, దాన్ని ముద్దాడుతుంది. ఆమెకు మడి ఆచారం అనేటువంటి ఏమి ఉండదు. మైల రోజుల్లో కూడా ఆమె నేను స్నానం చేసి వచ్చి నీకు పాలిస్తాను అనదు. వాడు ఆకలితో బిడ్డ ఏడ్చినప్పుడు తన మైలలో ఉన్న బిడ్డను ఎత్తుకొని పొత్తిళ్లలో పెట్టుకొని వాడి ఆకలిని తీరుస్తుంది. అందుకే కన్నప్ప పరమేశ్వరుని పైన ఉన్నటువంటి అమితమైన భక్తి, అపారమైన భక్తి, అది మడి ఆచారములు, శాస్త్రములు, సంప్రదాయాలను మించి అతీతమైనటువంటి భావ పరంపరతో నిండినటువంటి ఉత్తమోత్తమైన భక్తి. అట్టి భక్తి మనిషి ఎప్పుడైతే సంప్రాప్తించుకుంటాడో వాడు దైవానికి చాలా దగ్గరగా ఉన్నాడని తెలుసుకోవాలి. అందుకే వాడు సఖుడు అని పిలువబడతాడు, స్నేహితుడు అని పిలుచుకుంటాడు. అందుకే భగవద్గీతలో జ్ఞానయోగంలో ఈ మాట అంటాడు, పరమ రహస్యమైన నిష్కామ కర్మయోగాన్ని నీకు నేను ఎందుకు తెలియజేస్తున్నాను తెలుసా అన్నాడు. భక్తోసిమే సఖాచేతి రహస్యం హేతదుత్తమం అన్నాడు. ఉత్తమమైనటువంటి రహస్యమైనటువంటి ఈ యొక్క నిష్కామ కర్మయోగాన్ని నీవు నాకు భక్తుడవు మరియు సఖుడవు అన్నాడు. సఖుడు అన్నప్పుడు అక్కడ వయస్సు కానివ్వండి, కులము మరియు పాండిత్యము, పామరత్వము ఇవేవి ఉండవు, ప్రేమ. అలానే భగవంతుడు అనంతానంత స్వరూపుడు ఆయన. మన పాండిత్యాలు, మన మడి ఆచారాలు ఇవన్నీ కూడా కేవలం మన యొక్క మనసును స్వచ్ఛపరచుకోవడానికి మనం వాడుతున్నటువంటి పరికరాలు అవన్నీ కూడా. వాటిని దాటి కేవలం నిర్మలమైన మనసుతో ఎల్లప్పుడూ తదేక చిత్తంతో ఎవరు ఆ భగవంతుని గుణగానాలను కీర్తన చేస్తుంటారో వారి హృదయంలో ఆయన నిరంతరం కూడా నిండుగా వెలుగుతున్నటువంటి పౌర్ణిమ చంద్రుడిలా ప్రకాశిస్తుంటాడు. కావున ఆత్మీయులారా, మనం అట్టి స్మరణ మనకు కలగాలంటే
దానికి ఎంతో ప్రయత్నం చేయాలి. అందుకనే సాధు సత్పురుషులను మరియు సత్సంగాలలో పాల్గొనడం, సద్గురుల సేవ చేస్తే అటువంటి కృపా ఆశీర్వాదాలు మనకు కలుగుతాయని చెప్తూ ఈ యొక్క భక్తి పుష్పములైనటువంటి యొక్క పుష్పమాలను శ్రీవారి దివ్య చరణారవిందము సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లా మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జై జై శంకర.